సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో వేగం పెంచారు. ఇప్పటికే మొదటి విడత ప్రజాగళం నిర్వహించి టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసిన చంద్రబాబు రేపటి నుంచి రెండో విడత ప్రజాగళం యాత్రకు సిద్దమవుతున్నారు. రేపటి నుంచి 5 రోజుల పాటు జరగనున్న చంద్రబాబు ప్రజాగళం సభలకు షెడ్యూల్ ఖరారు చేశారు. రేపు కొత్తపేట, రామచంద్రాపురంలో, ఎల్లుండి కొవ్వూరు, గోపాలపురంలో, ఈ నెల 5న నర్సాపురం, పాలకొల్లులో, 6న పెదకూరపాడు, సత్తెనపల్లిలో, 7న పామరు, పెనమలూరులో చంద్రబాబు ప్రజాగళం సభలకు షెడ్యూల్ ఖరారు చేశారు. రోజు సాయంత్రం 4 గంటలకు తొలి మీటింగ్, 6 గంటలకు రెండో మీటింగ్ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో వేగం పెంచారు. ఇప్పటికే మొదటి విడత ప్రజాగళం నిర్వహించి టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసిన చంద్రబాబు రేపటి నుంచి రెండో విడత ప్రజాగళం యాత్రకు సిద్దమవుతున్నారు. రేపటి నుంచి 5 రోజుల పాటు జరగనున్న చంద్రబాబు ప్రజాగళం సభలకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఇక చంద్రబాబు రేపటి నుంచి రెండో విడత ప్రజాగళం ప్రచారానికి ప్రారంభించబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ. విజయచంద్రిక, టీడీపీ అధినేత చంద్రబాబు రెండో విడత ప్రజాగళం పాదయాత్రకు టూర్ షెడ్యూల్ మొత్తం కూడా ఖరారైంది. తొలి విడతలో భాగంగా మొత్తం కూడా ఉత్తరాంధ్ర ఈ ప్రాంతం, రాయలసీమ ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈసారి రెండో విడత దానికోసం కూడా ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఏదైతే చంద్రబాబు యొక్క ప్రజాగళం యాత్రకు మొత్తం కూడా ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన కూడా లభిస్తుంది. ఎందుకంటే రోజుకి 2 ప్రోగ్రామ్స్ ఉండే విధంగా మొత్తం కూడా ఒక కార్యాచరణ రూపొందించడం. మొదట్లో అయితే రోజుకి మూడు ప్రాంతాల్లో తిరిగే విధంగా టూర్ షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం కేవలం రెండు నియోజకవర్గాల్లోనే పర్యటించే విధంగా మొత్తం కూడా ఆయన టూర్ షెడ్యూల్ అయితే మొత్తం కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఈసారి మొత్తం కూడా ఏదైతే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఆయన టూర్ షెడ్యూల్ మొత్తం కూడా ఖరారైంది. అయితే మొత్తం కూడా వైసీపీ 5 ఏళ్ల కాలంలో తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ప్రజలకు ప్రధానంగా ఈ ప్రజాగళం యాత్ర ద్వారా తీసుకెళ్తున్నారు. అలాగే కార్యకర్తల్లో కూడా ఒక జోష్ను కూడా నింపుతున్నారు. అక్కడ ఈ కార్యకర్తలతో పాటు ఈ నాయకులను కూడా చైతన్యపరుస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ మరి దగ్గరికి వస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా కేడర్ కూడా మొత్తం కూడా సమాయత్తం పరుస్తున్నారు. అలాగే ప్రజల్లోకి మాత్రం ఈ వైసీపీ వలన మొత్తం కూడా రాష్ట్రం ఏ విధంగా కుంటుపడింది, ఎటువంటి అభివృద్ధి లేకుండా రాష్ట్రం వెనకబడిపోయిందనే విషయాన్ని మొత్తం కూడా ప్రజల్లోకి అయితే క్షేత్రస్థాయిలో చంద్రబాబు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల అంటే ఈ గత 5 ఏళ్లలో జరిగిన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా ఆయన ఈ సభల ద్వారా కూడా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక దాదాపు రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి అన్ని సభల్లో కూడా అదే చెప్తున్నారు. మరోసారి కనుక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనేది కూడా ప్రధానంగా ఆయన ప్రజల ముందు తీసుకెళ్తారు. టీడీపీ అధికారంలోకి వస్తే తాము చేసే ఏమేం చేస్తాము, ఏమి అమలు చేస్తాము అనే విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా సూపర్ 6 ఏదైతే చంద్రబాబు ప్రకటించారో మహానాడు సందర్భంగా ఆ సూపర్ 6 అయితే ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇంకా మరింత లోతుగా కూడా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం కూడా క్షేత్రస్థాయిలో టీడీపీ అవలంబిస్తున్న ఏదైతే విధానాలు ఉన్నాయో రేపు అధికారంలోకి వస్తే చేసే పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏమేం చేస్తాం అనేది కూడా క్షేత్రస్థాయిలో ప్రజల ముందు కూడా ఈ ప్రజాగళం యాత్ర ద్వారా తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ పూర్ణ.